మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ రేపటి నుండి శివ కళ్యాణోత్సవం జరుగుతుంది. అంటే 31st డేట్ వరకు అయితే శివ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవానికి ఏమేం పూజలు చేస్తారు, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బాబు, చెప్పండి. రేపటి నుంచి మనకి ఇప్పుడు వేములవాడ దేవస్థానంలో చాలా పూజలు ఉన్నాయి. ఏమేం పూజలు చేస్తున్నారు, దాని గురించి మాకు కొంచెం వివరించండి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధ నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రం అని ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారు. ఆ స్వామివారి ప్రీత్యర్థం ప్రతి సంవత్సరం కూడా ఈ క్షేత్రంలో మనకి మన్మథ దహనం అనంతరం అంటే కామదహనం తర్వాత వచ్చేటువంటి ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి బహుళ విధియతో ఆరంభమై 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా ఒక మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కానీ శివ మహాపురాణ ఆధారంగా అటు లింగ పురాణ ఆధారంగా అనాదిగా ఈ క్షేత్రంలో పాల్గొన బహుళ విధియతో ఆరంభమై పాల్గొన బహుళ తదియ రోజు స్వామి వారికి శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించేటువంటి ముందుగానే 23వ తారీఖు నాడు మనకు కామదహనం జరిగింది. ఆ 23, 24, 25 ఈ 3 రోజులు కూడా త్రిరాత్రోత్సవాలుగా స్వామివారికి విశేషమైనటువంటి డోలోత్సవ కార్యక్రమము చేయడం జరుగుతుంది. తర్వాత 27 నుంచి అంటే రేపటి రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి 5 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా రేపటి మొదటి రోజున మనం స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, ఋత్విక్ వర్ణము, యాగశాల ప్రవేశము, మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, సమస్త పరివార దేవతలందరికీ కూడా అభిషేకాలు అర్చనలన్నీ కూడా జరుగుతాయి. విశేషించి ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి 5 రోజుల పాటు కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతూ ప్రతినిత్యం కూడా కళ్యాణం సంబంధించినటువంటి హోమాలు, పారాయణములు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అది రేపటితో ఆరంభం అవుతాయి. 2వ రోజు అయినటువంటి మనకు గురువారం నాడు అంటే 28వ తారీఖు నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కంటే ముందుగా ఎదుర్కోలే కార్యక్రమం చేసి అలాగే ధ్వజారోహణ కార్యక్రమము, ధ్వజ చూర్ణికతో అక్కడ వివాహం చేసి ఎదుర్కోళ్ళు స్వామివారి కళ్యాణోత్సవం 2వ రోజున జరుగుతుంది. 3వ రోజున ఉదయం స్వామివారికి కళ్యాణ సంబంధించినటువంటి హోమాలు, తర్వాత ఆవాహిత హోమాలు, దేవతా హోమాలన్నీ కూడా నిర్వహించి సాయంకాల వేళ స్వామివారి కళ్యాణ మండపంలో సదస్య కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజున ఇక్కడ హరిహర క్షేత్రం కాబట్టి 2 రథముల గుండా ఇటు హరిహరుడు ఇద్దరు అంటే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారు అలాగే కళ్యాణోత్సవాన్ని చేసుకున్నటువంటి పార్వతి రాజరాజేశ్వర స్వామి వారు ఈ 2 రథములు పురవీధులు గుండా ఊరేగింపడం జరుగుతుంది. అది రథోత్సవ కార్యక్రమం 4వ రోజు జరుగుతుంది. 5వ రోజున మనకు స్వామి వారికి ఆ యాగశాలలో సంపూర్ణ శేషోహమాలతో పాటుగా పూర్ణావతి కార్యక్రమం చేసి త్రిశూల యాత్ర అలాగే అవబృధ స్నానం చేసిన అనంతరము రాత్రి వేళ ప్రదోష కాలంలో స్వామివారికి ప్రదక్షిణాపూర్వకంగా అంటే 11 ప్రదక్షిణాపూర్వకంగా అనేక రకములైనటువంటి ఉపచారములు చేసి అర్ధరాత్రి వేళ స్వామివారికి ఏకాంత సేవతో ఈ కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి విశేషంగా జరిగేటువంటి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణ ఉత్సవాలలో ఎవరైతే స్వామివారిని సేవిస్తారో, ఎవరైతే దర్శిస్తారో లక్షలాది మంది భక్తులు కూడా వస్తున్నారు. విశేషించి రామ కళ్యాణంకి ఎంత జనమైతే వస్తుందో ఈ శివ కళ్యాణం కూడా క్రమక్రమాభివృద్ధి అవుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఆ కళ్యాణం వీక్షించడానికి సమస్త భక్తులందరూ కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారు సమస్త కోరికలన్నీ కూడా నెరవేర్చి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి పునరావృత్తి రహిత శాశ్వత శివదాయుజ్య స్థితి కలిగేటువంటి స్థితి భక్తులందరికీ కూడా కలుగుతుంది. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది సార్ మీకు తెలుసు? దాదాపుగా మనకు రామ కళ్యాణానికి 1 లక్ష జనం అవుతుంటే ఇంచుమించు 70-80 వేల మంది వరకు రేపు వస్తారని అంచనా వేస్తున్నాము. విశేషించి మనకి ఈ సంవత్సరం
ఆ భక్తులందరూ కూడా వీక్షించడానికి అనుకూలంగా రామ కళ్యాణం ఎక్కడైతే వేదిక నిర్మాణం చేసుకుని మనకు ఆ కళ్యాణోత్సవం చేసుకుంటున్నామో ఇప్పుడు కూడా శివపార్వతులు కూడా అక్కడ ఆ యొక్క వేదికను నిర్మించుకొని చక్కగా అందరూ వీక్షించడానికి అనుగుణంగా కళ్యాణోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఇప్పుడు భక్తుల కోసం కూడా ఇప్పుడు చాలా మంది వస్తా అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఏమేమి ఏర్పాటు చేశారు సార్? అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సాధారణంగా మనకు ఉత్సవాలు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇటు శివరాత్రి విషయంలో గానీ, ఈ శ్రీరామనవమి విషయంలో గానీ, శివ కళ్యాణోత్సవ విషయంలో గానీ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక రకాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఇక్కడ అధికార బృందం నిర్వహిస్తున్నారు. చలువ పందిలు వేయడం కానీ, తర్వాత వాళ్ళకి మంచినీళ్ళ వసతి కానీ, ఆ కళ్యాణోత్సవం అయిన తర్వాత అందరికి కూడా భోజన వసతి కానీ, స్వామివారి ప్రసాదం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వచ్చే ఎండాకాలం కాబట్టి అందరికి కూడా ముఖ్యంగా మంచినీరు సౌకర్యం, భోజన సౌకర్యము, చలువ పందిళ్ళు అందరూ ఉండడానికి ఆ కళ్యాణోత్సవం ఉండేంత వరకు కూడా చక్కగా స్వామివారి దర్శించుకోవడానికి కూడా అవకాశం కలిగిస్తూ ఇటువంటి ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా హాజరవుతున్నారా? స్వామివారి కళ్యాణోత్సవం కాబట్టి వారి వారి యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి తప్పకుండా అందరూ హాజరవుతారని అనుకుంటున్నాం. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం అంటే గుడి లోపల చేస్తున్నారా, గుడి ప్రాంగణంలో చేస్తున్నారు సార్? అయితే సహజంగా మనకు శ్రీరామనవమి సందర్భంగా చేసేటువంటి రామ కళ్యాణం ఏతుందో అది వెలుపలనే జరిగేది. ఇది క్రమక్రమంగా శివ కళ్యాణోత్సవంలో కూడా ఈ కళ్యాణోత్సవం నాడు చాలా మంది రావడం, భక్తులు అధికంగా రావడం వల్ల ఈ సంవత్సరం మనకు జగద్గురువుల యొక్క అనుమతి పొంది వెలుపల రామ కళ్యాణం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడే శివ కళ్యాణం కూడా ఆ ఒక్క రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు బలిహరణ ప్రతినిత్యం కూడా స్వామివారికి బలిహరణ జరుగుతుంది. తర్వాత పెద్ద సేవ ఉత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకు అంతరంగంగా లోపల జరిగేటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా లోపల జరుగుతుంది. యాగశాల నిర్మాణం కూడా స్వామివారి ఆలయంలో ఉంటుంది. ఒక కళ్యాణోత్సవం మాత్రం ఆ ప్రాకారంలో చేయడం అనేది ఈ సంవత్సరం భక్తుల సౌకర్యార్థం చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, లోపల అంటే మార్నింగ్ లోపల గుడి ఓపెన్ చేసేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే ఉదయం మనకు సుప్రభాతం అనంతరము స్వామివారికి ప్రాతకాల పూజ ఉంటుంది. దాని అనంతరము ఈ 5 రోజుల పాటు చేసేటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి విశేషమైనటువంటి ద్రవ్యములతోటి, పండ్ల రసములతోటి, పంచామృతములతోటి స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. ప్రతినిత్యం మిగతా పారాయణములు, ప్రవచనములు, అలాగే అనుబంధ దేవాలయ పరివార దేవతలలో అర్చనలు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవ సందర్భంగా చేసేటువంటి, కాబట్టి అవన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పూజలు కాకుండా మనకు బయట నుంచి కూడా పూజారులు వస్తారా సార్? అంటే 5 days కాబట్టి పూజలు. ఇక్కడ ఆనువంశిక కుటుంబాల్లో ఉండేటువంటి అర్చకులు చాలా మంది ఈ యొక్క అగ్రహార వ్యవస్థ కలిగినటువంటి కాబట్టి అనాదిగా అనూచానంగా పెద్దలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమాల్లో మా ఆనువంశిక కుటుంబాల్లో 400-500 మంది కుటుంబాల్లో ఉండేటువంటి ఈ వేదం చదువుకున్నటువంటి విద్యార్థుల వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆ అనువంశ కుటుంబాల్లోంచే మనకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఇప్పటి వరకు నిర్వహించుకుంటూ పోతున్నాం. మాకు బయట నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. అందరిక్కడ. ఓకే సార్. హలో అండి, మీ పేరు? విజయ. ఎక్కడ అంటే ఇక్కడ లోకలేనా? లోకలే. ఏం పూజ చేస్తున్నారు ఇక్కడ? ఇది రాహుకాల పూజ అంటే దుర్గామాత అమ్మవారికి ప్రతి మంగళవారం 3 తర్వాత రాహుకాలంలో వెలిగించవలసిన దీపం. ఎందుకు దాని విశిష్టత కొంచెం మాకు? ఎందుకంటే రాహుకాలం ఉంది, 3 తర్వాత ఆ టైంలో వచ్చేది దీపం ముట్టించుకుంటారు. ఏదైనా ఒక మనసులో కోరిక అనుకొని ఇది ముట్టించుకుంటే నెరవేరుతుంది. ఏ కోరికైనా సరే నెరవేరుతుంది, నమ్మకం అది. ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటల వరకు వచ్చారు? అంటే రాహుకాలం 3 గంటల నుండి 4:30 దాకా రాహుకాలం ఉంటది. ఆ టైంలో వెలిగించాలి. అంటే ప్రతి సంవత్సరం వస్తారు? అంటే ప్రతి సంవత్సరం ఉంటుందా? అంటే లేదు, ప్రతి మంగళవారం. ఓకే, అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు వచ్చి చేశారు. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం. ఇన్ని వారాలని మొక్కుకుంటారు. ఎవరి వీలుని బట్టి వారు 9 వారాలు, 18 వారాలు, 11 వారాలు ఎవరి వీళ్ళనుసారం వాళ్ళు మొక్కుకొని వెలిగిస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ పూజ చేస్తుంటే? బాగా అనిపిస్తుంది. నెరవేరిందా మీ కోరిక? నేను ఈ రోజే ఫస్ట్ చేస్తున్నాను. హలో అండి, మీ పేరు? శ్రీలత. మీరు ఇక్కడ లోకలేనా? లోకలే అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, ఈ పూజ గురించి మాకు కొంచెము మీ మాటల్లో చెప్పండి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం టెంపుల్లో దుర్గామాత ప్రతి మంగళవారం చాలా మంది వస్తూ ఉంటాము. మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటదండి. చాలా మంది మహిళలు వచ్చి ఈ పూజ చేసుకుంటాం. అమ్మవారి దయ వల్ల నేను ఇప్పటికి 8 నెలలు 9 నెలల నుంచి వెలిగించుకుంటున్నాను. అప్పటి నుంచి వస్తున్నారా? అవును మేడం, ప్రతి మంగళవారం. ఓ గ్రేట్. అమ్మవారి దయ ఉంది కాబట్టి ఈ రకంగా ఏదో చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది?
చాలా ఎంత హ్యాపీ, బాగుంది. సంతోషం అండి. అన్ని కోరికలు నెరవేరినాయి అంటే కోరికలు నెరవేర్తే చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ ఆంటీ అన్నారు కదా, అన్ని కోరికలు నెరవేరాయా? మేడం ఇప్పుడు అమ్మవారి ఇక్కడ ఉన్నాం కాబట్టి మా కోసం చిన్నగా అంటే భక్తి సాంగ్ ఒక్కటి పాడండి. ఓకే మేడం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలగా, కాంచనహారము గలమున మెరియగా, పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండు కరముల బంగారు గాజులు, ముద్దులొలుకు పాదమ్ముల మూవలు, గలగల గలమని నుడి చేయగా, సౌభాగ్యవతుల సేవల నందగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా వాడారు, అందరు బాగా వాడారు, ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారు దీనికి. హలో అండి, మీ పేరు? కవిత, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్, భగత్ నగర్. అంటే ఏం సేవ చేశారు ఇప్పుడు ఈ రోజు? ఈ రోజు హుండీ లెక్కింపు ఉంది. ఓకే, ప్రతి మంగళవారం ఇక్కడ ఉండి లెక్కింపు ఉంటుంది. మంగళవారం కదా, ఈ రోజు సేవ ఉందంటే ఉందని వచ్చారా? ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక సాంగ్ పడతాను. ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్ధదేహిని సకలార్ధవాహిని భక్తహదాహిని దహరాజదేహిని మృగరాజవాహన నటరాజ నంగన అర్ధేందు భూషణ అఖిలార్ధి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము బ్రోవవి తల్లి అనురాగ శ్రీవల్లి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. అవకాశం కల్పించినందుకు శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. ఓంకార రూపినికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగర వాసినికి మంగళం నిత్య శుభ మంగళం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు శారద గారు ఉన్నారు. తను ఒక మంచి భక్తి పాట మనతో వినిపిస్తా అంటున్నారు. వారిని విందాం మన సాంగ్. జై శ్రీమన్నారాయణ. ఇంతకు ముందు ఒకసారి 9 వారాలు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళా స్టార్ట్ చేసిన ఇక్కడ పాడడానికి అవకాశం వచ్చింది కాబట్టి. ఓకే, చెప్పండి. శ్రీ లక్ష్మీ రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ విష్ణు పత్నివి నీవమ్మ మహారతినే గైకొనుమా మహారతినే గైకొనుమా. పాల సముద్రము పుట్టిన ఇల్లు వైకుంఠమును మెట్టిన ఇల్లు పాల సముద్రము పుట్టిన ఇల్లు వైకుంఠమును మెట్టిన ఇల్లు. ఓ ధనలక్ష్మీ రావమ్మ ధాన్యలక్ష్మీ రావమ్మ ఓ ధనలక్ష్మీ రావమ్మ ధాన్యలక్ష్మీ రావమ్మ ధైర్యలక్ష్మీ రావమ్మ అష్టలక్ష్ములు మీరమ్మ ధైర్యలక్ష్మీ రావమ్మ అష్టలక్ష్ములు రారమ్మ. విష్ణు పత్నివి నీవమ్మ మహారతినే గైకొనుమా మహారతినే గైకొనుమా. గిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నంద
విద్దనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషిత కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూర కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర భూషిణి దుర్గర దర్శిని దుర్ముఖ హర్షిని హర్షరదే ధనుజని రోషిణి దుర్మద శోషిని దుఃఖ నివాసిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హలో అండి, మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఓకే, మాది జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ భూపత్పూర్ విలేజ్ అండి. మేము రాజరాజేశ్వర సన్నిధికి సేవా కార్యక్రమానికి రావడం జరిగింది. అందులో భాగంగా మేము మార్నింగ్ నుండి హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక రోజు ఉంటారా ఇంకా ఉంటారు? ఒక్కరోజే ఉంటామండి. మేము వారంలో మన నెలలో 3 టైమ్స్ వెళ్తాం. కొండగట్టు కానివ్వండి, అంటే ఇక్కడ ఎక్కడైతే సేవా కార్యక్రమం ఉంటాయో అక్కడికి మా సీనియర్ అయిన గోనెరాములు గారి ఆధ్వర్యంలో మా టీం వెళ్ళడం జరుగుతుంది. ఇలా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారిని స్వామివారి సన్నిధిలో డైరెక్ట్ గా దర్శించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెక్కడ ఉన్నా గానీ చేయడానికి యూత్ సిద్ధంగా ఉందండి. ఓకే, రేపటి నుండి 5 days చాలా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. శివోత్సవము, శివ కళ్యాణము అవన్నీ ఉన్నాయి కదా, అంటే మీరు ఉంటారా? మేము ఉండమండి. రేపు మాకు కొండగట్టులో హుండీ కార్యక్రమం లెక్కింపులో అందులో పాల్గొంటాం. మళ్ళీ ఎల్లుండి గిట్ట అవకాశం వస్తే మళ్ళీ ఎల్లుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ సేవా కార్యక్రమంలో పాల్గొంటాం.